హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను వచ్చేసి మీ రాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ములుగు రైతు బిడ్డలు. ఈరోజు కంటెంట్ వచ్చేసి మనకు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో కలుపు మందు స్ప్రే చేశాక ఇప్పుడు ఏం చేయాలి, మొక్క అనేది ఎర్రబడిపోయింది, దానికి ఇప్పుడు మనం ఏ విధంగా ప్రోటీన్స్ అందియాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, గ్రోతింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ ఇంతకుముందు వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది మనలకు. అలాగైతేనే అర్థమవుతుందండి. మందు అనేది స్ప్రే చేశాక ఎలాగైనా మొక్క అనేది ఎర్రపడడం జరుగుతుంది. అలాగే కొంచెం వేరు వ్యవస్థ కూడా డెవలప్మెంట్ తగ్గిపోతుంది. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, పత్తి మొక్క యొక్క కాండం బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసి మొక్కకు మందు బస్తాలు కానీ ఇప్పుడు మొక్క బాగా ఎర్రబడిపోయినట్లయితే యూరియా ఒక బస్తా, డిఏపి ఒక బస్తా, సాఫ్ కానీ ఎంపార్టీపై కానీ మొక్క నల్లగా లేకుండా ఎర్రబడిపోయి గ్రోతింగ్ అనేది తగ్గిపోయి ఉంటే సాఫ్ కానీ ఎంపార్టీపై కానీ కలుపుకొని మొక్కకు బెత్తడు లేదా 4-6 అంగుళాల దూరంలో వేసుకోవాల్సిందిగా ఉంటుంది. అయితే గుంత తీసి గుంతలో వేయాల్సి ఉంటుందండి. మరీ మొక్క దగ్గర వేసినా కానీ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం దూరంగా వేసుకొని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ బాగుంటుంది, ప్లస్ గ్రోతింగ్ బాగుంటుంది. కింద కాండం లావుగా దృఢంగా మొక్క ఆరోగ్యవంతంగా ఉండటం జరుగుతుంది. లేదు మాకు కింద కాండం తొలుచు పురుగు కానీ వేరు కటింగ్ చేసే పురుగు కానీ ఉన్నట్లయితే దానికి తీసుకోవాల్సింది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. వేర్ కంపెనీ నుంచి వచ్చేసి గౌచ్ అనే మందు 250 ml, ఒక ఎకరాకు 250 ml మనం పిచికారీ చేయడానికి ఈ వాతావరణానికి కుదరదు. కాబట్టి అదే మందులో ఈ యూరియా డిఏపిలో ఈ మందుని కలుపుకొని మొక్కకు కొంచెం దూరంగా వేస్తే ఆ ఒక వాసనకు కాండం తొలుచు పురుగు కానీ వేరు కటింగ్ చేసే పురుగు కానీ చనిపోవడం జరుగుతుంది. అలా ఉన్నట్లయితే మన మొక్క ఆరోగ్యవంతంగాను మంచిగాను వస్తుందండి. ఆల్రెడీ గౌచ్ అనే మందు మనకు అందుబాటులో లేనట్లయితే ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి మనకు అందుబాటులో గౌచ్ అనే మందు లేకపోతే బ్లూ కాపర్ అంటే తెలుసు కదండి, బ్లైటాక్స్, టాటా కంపెనీ వారి బ్లైటాక్స్, దాన్నైనా యూరియా డిఏపిలో కలుపుకొని 1 kg, ఎకరాకు 1 kg బ్లూ కాపర్ అనగా బ్లైటాక్స్ మనం మొక్క మొదట వేసినట్లయితే కలుపుకొని అలా కూడా కాండం తొలుచు పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చండి. ఈ విధంగా చేసినా పర్లేదు. మనకు గౌచ్ అనే మందు దొరికితే దాన్ని తీసుకున్నా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏ మందైనా రిజల్ట్ బాగుంటుందండి, మనకు రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఈ మందులు వేశాక మనకు మొక్క బాగా మంచి గ్రోతింగ్గాను మంచి దృఢంగాను ఉంది. తర్వాత రెండోసారి మనం పైపాట్లో ఏం వేయాలి, రెండోసారి మందు ఏది పిచికారీ చేయాలనే వీడియో గురించి మనకు మరో వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ములుగు రైతు బిడ్డలు.